అవునంటే అవునను కాదంటే కాదను నడిమధ్య హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా గ్లో ఎఫెక్ట్ లిరిక్స్ అనేవి ఈ యానిమేషన్లో ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడిని నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న స్టార్టింగ్ వచ్చేసుకొని పైన ఆప్షన్స్లో మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనేసి ఉంది కదా, మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా వీడియోకున్న సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు సాంగ్ అయితే కనుక యాడ్ అయింది కదా, సో ఒక్కసారి మీరు ప్లే చేసి సాంగ్ వినండి. సో ఇలా సాంగ్ విన్న తర్వాతకి సో ఈ విధంగా కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఏ అనేసి ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు 4th వన్ గ్లో అనే ఆప్షన్ ఉంది కదా, ఆ గ్లో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ కింద 2 ఏ అనేసి ఉంది కదా, అందులో సెకండ్ ఏ అనేసి ఉంది కదా చూడండి. సో ఆ సెకండ్ ఏ లెటర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన కలర్స్లో మీకు ఫస్ట్ ఏ గ్లో కలర్ కావాలో ఆ గ్లోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను స్కై బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ మీకు ఎంత కావాలి ఆ గ్లో అనేది నేను ఒక 60% అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో ఆ విధంగా ఇచ్చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ లిరిక్ మీకు ఎక్కడైతే కావాలో ఇలా సెంటర్లో చూడండి ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా నేను కనుక ఇక్కడ యాడ్ చేశాను. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక సో సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన స్ప్లిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ లిరిక్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అయిపోతా ఉంటుంది చూడండి. సో నాకు కొద్దిగా లేట్గా వస్తుంది, కొద్దిగా ముందుకు కట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఫస్ట్ లిరిక్ అని ఇప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడైతే కనుక ఎండ్ అయిపోతుంది. ఇలా ఎగ్జాక్ట్గా ఎండ్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా ఎండ్ అయినాక సేమ్ ఇదే లిరిక్ని క్లిక్ చేసుకొని లాస్ట్లో డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ పైన మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆ ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసుకొని కలర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇందులో గ్లో అనే ఆప్షన్ ఉంది కదా, గ్లోలోకి వచ్చేసి మీకు సెకండ్ లిరిక్కి వేరే గ్లో ఎఫెక్ట్ కావాలనుకుంటే వేరే గ్లోని యాడ్ చేసుకుంటే చూడండి ఫస్ట్ ఏమో స్కై బ్లూ, తర్వాత ఏమో ఎల్లో కలర్ అనేది యాడ్ అవుతుంది. సో మీకు ఆ సెకండ్ లిరిక్ అనేది ఎక్కడి వరకు వస్తుంది, నాకు ఇక్కడ వరకు వస్తుంది. సో అక్కడ వరకు ఇలా సెకండ్ లిరిక్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు అక్కడ వరకు లిరిక్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ కావాలి కదా, ఈ యొక్క సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ అనే ఆప్షన్గా లాస్ట్లో దాని మీద ట్యాప్ చేసుకుని థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని అదే ఇక్కడ కలర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇందులో గ్లో అనే ఆప్షన్ ఉంది కదా, సో టెక్స్ట్ కలర్ కాదు, సో టెక్స్ట్ కలర్ చేంజ్ చేయొద్దు, గ్లో అనే ఆప్షన్లోకి వచ్చేసి గ్లో కలర్ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చేంజ్ చేసుకుంటే మనకు ఆ కలర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా కలర్ అనేది కనుక క్రియేట్ అయిపోయింది. మనకు ఆ థర్డ్ లిరిక్ అనేది సాంగ్లో ఎక్కడి వరకు వస్తుంది, సో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సేమ్ ఈ విధంగా డూప్లికేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా అన్ని లిరిక్స్ కూడా ఇలానే క్రియేట్ చేసుకోవాలి. సో నేను అలా అన్ని లిరిక్స్ కూడా ఇలానే క్రియేట్ చేసుకున్నాను. సో ఆ విధంగా క్రియేట్ చేసుకున్నాక మనం దీనికి యానిమేషన్ అనేది యాడ్ చేయాలి కదా, ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసుకొని ఇప్పుడు ఫస్ట్ లిరిక్ ఉంది కదా, దీనికి యానిమేషన్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఆ విధంగా లాస్ట్లో
థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని ఇలా ఆ టెక్స్ట్ని ఇలా కింది జరుపుకోండి. సో మీకు కిందికి కానీ పైకి కానీ మీ ఇష్టం అనమాట. సో నేనైతే కిందికి జరుపుతున్నాను. సో జరిపిన తర్వాతకి మళ్ళీ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా కిందికి జరుపుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ లాస్ట్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా లాస్ట్ కింది జరుపుకోవాలి. ఇలా కింది జరుపుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా వైట్లో ఉంచేసుకొని ఇక్కడ లాస్ట్లో మనకు ఈజ్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో నేను చూపించిన గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను చూపించిన గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్లో ఉంచేసుకొని మళ్ళీ సేమ్ ఈజ్ అనే ఆప్షన్లో ఇక్కడ ఈ సెకండ్ దానికేమి ఈ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది. గ్రాఫ్ అనేది చూడండి ఇలా పైకి వెళ్ళి మనకి కిందికి వస్తుంది. ఇప్పుడు సెకండ్ లిరిక్ కూడా సేమ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, అదేవిధంగా టెక్స్ట్ ఎండ్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ టెక్స్ట్ని ఇలా కింది జరుపుకోండి. సెకండ్ లిరిక్ అనమాట ఇది, ఇలా కింది జరుపుకోండి. సేమ్ విధంగా థర్డ్ లిరిక్ కాడ కూడా ఆ టెక్స్ట్ని ఇలా కింది జరుపుకోండి. సో ఇలా కింది జరుపుకున్న తర్వాతకి ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా వైట్లో ఉంచేసుకొని పైన ఈజ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి సో నేను చూపించిన గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. సో పైన రైట్ టిక్ ఇచ్చేసుకొని ఇప్పుడు సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఈ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని చూడండి ఇప్పుడు మనకి ఇలా పైకి వచ్చి కిందికి వచ్చినట్టుగా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది. చూడండి ఇలా సేమ్ ఇదే విధంగా మీరు ప్రతి ఒక్క దానికి కూడా ఇదే విధంగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని గ్రాఫ్ అయితే కనుక సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను లాస్ట్ వరకు చూడండి అన్నిటికి కూడా ఇదే విధంగా గ్రాఫ్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మనకి ఇలా యానిమేషన్ అయితే కనుక లిరిక్స్ అయితే కనుక క్రియేట్ అయిపోయినాయి. సో ఈ విధంగా క్రియేట్ అయినాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ PIP అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ పార్టికల్స్ అన్నీ కూడా మన వీడియోకి అయితే కనుక అప్లై అవుతూ ఉంటాయి. సో మన లిరిక్స్ అనేవి మన సాంగ్ ఎక్కడ ఎండ్ అవుతుంది 26.7 సెకండ్స్ కాదు కదా, అక్కడనే ఈ పార్టికల్స్ కూడా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సో నేను చూడండి ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండ్ అయ్యేలా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాక మనకు మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని మీరు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా సేవ్ అయిపోతుంది. నేను ప్రివ్యూ కూడా మీకు చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు లిరిక్స్ అయితే కనుక ఇలా గ్లోలో క్రియేట్ చేసుకోవాలి.